విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 మే నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మేషంలో సంచారం చేస్తూ మే 14వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఈ మాసం అంతా మీనంలోనే సంచారం చేస్తాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తూ మే 10వ తేదీన మేషంలోకి ప్రవేశించి 20 రోజులు అక్కడే సంచారం చేసి మే 30వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. గత సంవత్సరంగా మేషంలో సంచరిస్తున్న గురువు మే 1వ తారీఖున వృషభంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మేషంలో సంచారం చేస్తూ మే 18వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక రాశి వారికి మే నెలలో మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది. నూతన వస్తు ఆభరణ ప్రాప్తి ఉంటుంది. అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పూర్వీకుల నుంచి రావలసిన ఆస్తులు చేతికి అందుతాయి. ఎప్పటి నుండో రాని బాకీలు ఈ మాసంలో చేతికి అందే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ప్రతి అవకాశాన్ని సవాలుగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. విద్య పట్ల ఉత్సాహం, శ్రద్ధ కనబరుస్తారు. తద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మీ మాటకు మర్యాద, విలువ, గౌరవం పెరుగుతుంది. ధన ఆదాయం బాగుంటుంది. గత కొంతకాలంగా ఆగిపోయిన బోనస్లు వంటివి ఈ మాసంలో చేతికొచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార నిమిత్తం అధికమైన ప్రయాణాలు చేస్తారు. తద్వారా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎప్పటి నుంచో రాని బాకీలు అన్ని ఈ మాసంలో వసూలయ్యే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసంలో వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక శనివారం రోజున శివుడికి అభిషేకం చేయించడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోగలుగుతారు. సంతానం విషయానికి వస్తే వివాహం కుదరడం, ఉద్యోగం రావడం వంటి పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో ఊహించని ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం వల్ల అంతా మంచే జరుగుతుంది.